పట్టాయి, అనేక ప్రజా సంఘాలు వచ్చినాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక చోటికి సమీకరణ అయ్యి ఒక కాజ్ కోసం ఒకే గొంతుకగా మారడం అన్నది మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. అంటే ప్రజా ఉద్యమంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఆ రిసీవ్ చేసుకున్నటువంటి అంశాన్ని మన ప్రజా సంఘాలకి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఈ అంశాలని చాలా లోతుగా మనం ఆలోచన చేసి మనం చేసేటువంటి అంశాలు ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. సో ఇందులో విద్యార్థులు ఎక్కువగా పాల్గొన్నారు. అంటే ఏదో ఇంటర్ డిగ్రీ చదివేటువంటి పిల్లలు కాదు, అసలు ఎంఫీలు పిహెచ్డీలు అయిపోయి టెక్నికల్గా బీటెక్లు అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఇందులో చాలా సీరియస్గా పాల్గొన్నారు. ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు కూడా వారికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ ఎక్కువగా ఇక్కడ సోషల్ మీడియాను చాలా విస్తృతంగా వాడుకున్నారు వాళ్ళు. సో ఆ సోషల్ మీడియాను వాడుకోవడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం అన్నటువంటి అంశాలు కూడా గుర్తుంచుకోవాలి. సో ఇట్లా అనేక విషయాలు మనం జనరల్గా